కొంతమంది మగాళ్ళు క్షణికావేశంలో ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు. అందుకనే పాత జమానాలో అనేవాళ్ళు అటు 7 తరాలు చూసి ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేసుకోవాలని. కానీ ఇప్పటి జమానాలో అవేవి లేవు. అందుకని ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఎవడిచ్చిండ్రా మీకు రైట్స్? ఎవడిచ్చిండ్రా కొట్టడానికి, చంపడానికి, నరకడానికి? అరే ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కదా. వాళ్ళ దారిలో వాళ్ళు బతుకుతారు, నీ దారిలో నువ్వు బతుకు అంతే. అంతేగాని నీ క్షణికావేశానికి ఒక నిండు ప్రాణం ఎందుకురా బలి కావాలి? చేతులు ఎందుకు లేపుతారా? అరే నిజంగా నీకు చేతులు లేపాలని చెప్పేసి అనిపిస్తే రోడ్డు మీదకి పోయి ఒక నీకు తగినొక్కని పట్టుకొని వాడి మీద చేతులు లేపొచ్చు కదరా. అవన్నీ వదిలిపెట్టేసి ఒక ఆడదాని మీద చేతులు లేపుతారు. ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి రీల్స్ చేసుకునే అమ్మాయిలని గలీజ్ మాటలు మాట్లాడతారు. ఏరా ఇంట్లో లేదా, అమ్మ లేదా, అక్క లేదా, చెల్లి లేదా? ఎందుకురా? ఎందుకు? ప్రతి ఆడది ఒక్క ఆడదానికి ఒక్క మొగోడు సరిపోడంట. మరి మీ అమ్మకి ఎంతమంది మొగోళ్ళు ఉన్నారా? ఆ విషయం గుర్తుపట్టరా. లంచతనం అని చెప్పేసి అంటారు. ఆ లంచతనం నీ ఇంటి నుంచి మొదలైతుందేమో. ముందు ఆ విషయం గుర్తుపెట్టుకో. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం.